చాలా సార్లు మన వీడియోస్‌లో లంచ్ బాక్స్ డిస్కషన్స్ కోసం విన్నారు మీరు. ఈరోజు చికెన్ కర్రీ చేసిన పంచాయతీ గురించి కూడా విని, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలా బ్రష్ చేసుకొని కిచెన్‌లోకి వెళ్ళగానే మంచిగా చికెన్ కూర ఉడుకుతున్న సౌండు, ఆ స్మెల్‌కి నాలో ఉన్న నవనాడులు నాట్యం చేయడం మొదలుపెట్టాయి. వెంటనే దగ్గరికి వెళ్ళి, ఈ బోన్ పీస్ నాది, లివర్ నాది, ఆ దుమ్ము నాది, ఇది అది అని చెప్పేసి పేర్లు పెట్టి పక్కన పెట్టేసి రైస్ పెట్టేసుకున్నా. సో, అమ్మ వండిన కూర వండినట్టే ప్యాక్ చేసుకుంటే చిన్న కూతురిని ఎలా అవుతానో, మన వంట టచ్ ఇవ్వాలని కొంచెం ధనియా పౌడర్, సాల్ట్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి వెళ్ళాను అంతే. వచ్చేటప్పటికి కూరంతా అన్ని లంచ్ బాక్సుల్లోకి వెళ్ళిపోయింది. నేను ఊరుకుంటానా? నా లివర్ నాకు కావాలి, నా బోన్ నాకు కావాలి అని గొడవ పడితే, మా అమ్మ సర్లే ఆ పక్కనే తీసి పెట్టాను గిన్నెలో. మళ్ళీ వేసి మిక్స్ చేసి నీకు నచ్చినవి వేసుకొని అక్కడ పెట్టేసేయి, ఎలా తీసింది అలా అంది. హబ్బయ్య! ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు నచ్చిన బోన్ పీసెస్ అన్నీ వేసేసుకొని ప్యాక్ చేసుకున్నా. ఏంటో వారంలో 10 సార్లు తిన్నా, 11వ సారి చూడగానే ఎన్ని రోజులైపోయింది కదా చికెన్ కర్రీ తిన్న ఫీలింగొస్తుంది.